ముందుగా 8 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, ఒక సగం క్యారెట్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్లో 6 ఇడ్లీలు తీసుకొని వాటిని మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యికి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కూరగాయలు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సుమారు ఒక 7-8 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, ఒక నిమ్మకాయని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ వేసుకోవటం ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. 4 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి ఇందులో ఒక అరచక్క నిమ్మకాయ పిండుకొని అందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటూ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది.